మంచి కార్యక్రమాలు చేస్తే తనైనా చెప్పుకుంటారు. వాళ్ళు చేస్తున్నది ఏమీ లేదు గనక ఒక్క షార్ట్ డిస్కషన్ కూడా డిస్కషన్కు రాలేదు. ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి 19 సమస్యల మీద బీఆర్ఎస్ పార్టీ షార్ట్ డిస్కషన్ పెట్టాలని మేము బీఏసీ మీటింగ్లో స్పీకర్ గారికి ప్రభుత్వానికి మా తరఫున ప్రతిపాదించాం. సరే, మేము ప్రతిపాదించిన ప్రజా సమస్యలపై ఏ ఒక్క అంశం మీద ప్రభుత్వం చర్చకు ముందుకు రాలేదు. పోనీ ప్రభుత్వమైన జనరల్గా ఏం చేస్తాయంటే గవర్నమెంట్స్ వాళ్ళ స్కీమ్స్, ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ మీద షార్ట్ డిస్కషన్ పెడుతూ ఉంటారు. వాళ్ళు ఒక్క స్కీమ్ మీద, ఒక్క ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ మీద కూడా ప్రభుత్వం కూడా చర్చకు పెట్టలేదు. అంటే వాళ్ళు చేసిందేమి లేదు గనక, అంతా అరకొరగా ఆగమాగం చేసింది గనక కనీసం వాళ్ళ కార్యక్రమాల మీద కూడా చర్చ పెట్టడానికి ప్రభుత్వం సాహసించలేకపోయింది, భయపడ్డది. సభా సాంప్రదాయాలను పూర్తిగా తిలోదకాలిచ్చారు. అసలు ఒక నియమము, నిబంధన, సభా మర్యాద, ప్రతిపక్షాల పట్ల కనీస గౌరవం లేకుండా అన్నిటినీ తుంగలో దొక్కింది ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారైతే ఈ శాసనసభలో తొండల భాష, కండల భాష దీన్ని వాడుకునేందుకు ఉపయోగించుకున్నారు తప్ప ప్రజా సమస్యల మీద, ప్రతిపక్షాలు అడిగిన సమస్యల మీద ఒక్క దాని మీద కూడా సూటిగా సమాధానం చెప్పలేదు. ఆల్వేస్ డైవర్షన్ పాలిటిక్స్. ప్రతిసారి ప్రభుత్వం డిఫెన్స్లో పడ్డప్పుడల్లా ప్రతిపక్షాల మీద ఎదురుదాడికి పాల్పడడం, గత 10 ఏళ్ల గురించి మాట్లాడడం, తొండల భాష మాట్లాడు, కండల భాష మాట్లాడు. ఇది సంస్కారం కాదు. సభానాయకుడికి ఆ హోదాకు తగిన వ్యవహారం కానే కాదు. ప్రజల పక్షాన ప్రతిపక్షం ప్రశ్నించడాన్ని ఈ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోయింది. బేసికల్లీ ప్రతిపక్షం ఈజ్ మెంట్ ఫర్ పీపుల్. ప్రజల పక్షాన ప్రశ్నించడానికే ప్రతిపక్షం. ప్రభుత్వ తప్పిదాలు ఎత్తి చూపడానికే ప్రతిపక్షం. ప్రజలకిచ్చిన హామీలు అమలు జరగనప్పుడే ఆ హామీలు అమలు చేయండి ప్రశ్నించడానికే ప్రతిపక్షం. ఆ బాధ్యతను బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తూ ఉంటే ఈ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతా ఉంది. ప్రశ్నోత్తరాల సమయం నుంచి మొదలుకొని బిల్లుల ఆమోదం వరకు ప్రతిసారి కూడా ప్రభుత్వ తీరు ఎట్లా ఉందంటే ఈ ప్రభుత్వానికి శాసనసభ అంటే ఒక గౌరవం లేదు, కనీస మర్యాద లేదు అనేటువంటిది స్పష్టంగా తేలిపోయింది. మేమేదైనా ప్రశ్నలు అడిగితే అసలు ఆ ప్రశ్నలు చర్చకు రాకుండా ప్రయత్నం చేస్తున్నారు. షార్ట్ మన మార్నింగ్ క్వశ్చన్ అవర్ ఏదైతే ఉంటుందో, మా క్వశ్చన్ 4వ క్వశ్చన్ 5వ క్వశ్చన్ ఉందనుకోండి, ఫస్ట్ క్వశ్చన్ మీదనే గంటన్నర నడుపుడు, ఆ క్వశ్చన్ రాకుండా చేసుడు, లేదంటే ప్రశ్నోత్తరాల సమయాన్ని ఎత్తివేసుడు. గత శాసనసభల్లో ఎప్పుడు చూసినా బడ్జెట్ రోజు కూడా ప్రశ్నోత్తరాల సమయం ఉండేది, అప్రాప్రియేషన్ రోజు కూడా ప్రశ్నోత్తరాల సమయం ఉండేది. అది బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద అసెంబ్లీ. కానీ ఎంత ఛాన్స్ దొరికితే అంత ప్రశ్నోత్తరాల సమయాన్ని లేకుండా చేయడం. గవర్నర్ ప్రసంగం రోజు 2 రోజులు గవర్నర్ ప్రసంగం మీద చర్చ, ప్రభుత్వ సమాధానం, 3 రోజులు ప్రశ్నోత్తరాల సమయాన్ని ఎత్తేసినారు. భట్టి గారు బడ్జెట్ ప్రవేశపెట్టినాడు, ప్రశ్నోత్తరాల సమయాన్ని ఎత్తేసినారు. లాస్ట్ 4 డేస్ ప్రశ్నోత్తరాల సమయాన్ని ఆల్ టుగెదర్ 3-4 రోజులు కూడా పెట్టలే. సగం రోజులు కూడా ప్రశ్నోత్తరాల సమయాన్నే పెట్టలేదు. ఆ పెట్టిన సగం రోజులు కూడా మా ప్రశ్నలు 8వ ప్రశ్న 9వ ప్రశ్నగా పోస్ట్ చేయడం, ఆ ప్రశ్న రాకుండా చేయడం, చర్చకు రాకుండా చేయడం. అంటే ఎంత ప్రభుత్వం యొక్క డొల్లతనం, ప్రభుత్వం ఎంత భయపడతా ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు పనిచేసే ప్రభుత్వం అయితే సమాధానం ఉంటే ప్రశ్నల మీద చర్చించాలి కదా, ప్రభుత్వం ముందుకు రావాలి కదా. ప్రశ్నోత్తరాలే లేకుండా ఎత్తివేయడము, వచ్చిన ప్రశ్నలను చర్చకు రాకుండా చేయడం అంటేనే ప్రభుత్వం యొక్క డొల్లతనం, ప్రభుత్వం యొక్క వైఫల్యం చాలా స్పష్టంగా కనబడ్డది. ఏదైనా ఒక మంచి పబ్లిక్ ఇష్యూ మీద డిస్కషన్ జరిగితే శ్రీధర్ బాబు గారు ఏమంటాడు, లేచి ఎలియా మినిస్టరు, లేదండి షార్ట్ డిస్కషన్ పెడదాం. మూసీ మీద డిస్కషన్ వచ్చింది. మూసీ అంటే మీరు 10,000 గృహాలు కూలుస్తాము అంటున్నారు, 3,200 ఎకరాలు భూసేకరణ చేస్తామని గవర్నమెంటే గెజిట్ ఇచ్చింది. 10,000 గృహాలు అంటే 50,000 ప్రజల జీవన్మరణ సమస్య. 50,000 ప్రజలు కంటి మీద కునుకు లేకుండా, నిద్రాహారాలు లేకుండా ఉన్న ప్రజల గురించి మాట్లాడదామంటే షార్ట్ డిస్కషన్ పెడదామంటాడు. వస్తుందా షార్ట్ డిస్కషన్? ఒక్క షార్ట్ డిస్కషన్ అన్న పెట్టిందా? అంటే అప్పటి మందం దాటవేయడానికి షార్ట్ డిస్కషన్ పేరిట
దాటవేయడం, పక్కదో పట్టించడం, పారిపోవడం. ఇది ప్రభుత్వ విధానం. ఇకపోతే ఏ ఒక్కదాని విషయంలో ప్రతిరోజు అసెంబ్లీ మీరు కూడా చూశారు, నేను అనేక సార్లు లేవనే, ఏ ఒక్క రోజైనా అసెంబ్లీ టైంకి స్టార్ట్ అయిందా? నేను బీఎస్సీలో కూడా చెప్పాం, 10ంటికి ఏందండి అసెంబ్లీ, 8:30కి పెట్టండి, పొద్దున్నే 8:30కి అసెంబ్లీ సమావేశపరచండి, ఓ గంటన్నర సమయం కలిసి వస్తుంది అంటే అసెంబ్లీ 8:30కి పెట్టడానికి ప్రభుత్వం ముందుకు రాదు. 10ంటికి పెడతారు. పోనీ 10ంటికన్నా అసెంబ్లీ స్టార్ట్ అయిందా? ఏ రోజు కూడా 10 అంటే 10ంటికి స్టార్ట్ కాలే. 10:05, 10:06, 10:10. అసలు సమయ పాలన లేదు, సభ అంటే మర్యాద లేదు, గౌరవం లేదు. ఇదేదో గాంధీ భవన్ లాగా మార్చేసింది శాసనసభను. గాంధీ భవన్లో మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోండి. శాసనసభ అంటే అన్ని పక్షాలది, అత్యున్నత ప్రజాస్వామ్య విలువలు కలిగిన చట్టసభ. ఈ చట్టసభ ప్రతిష్టను, గౌరవాన్ని కూడా మంటగలిపే విధంగా ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి ఉండే. హౌస్ అర్జెంట్ ఫర్ టీ బ్రేక్ అంటారు. టీ బ్రేక్ ఎంతసేపు ఉంటుందండి? 10 నిమిషాలు ఉండాలి. హౌస్ అర్జెంట్ ఫర్ లంచ్ బ్రేక్ అంటారు. లంచ్ అంటూ అర్ధగంట 45 నిమిషాలు ఉండాలి. ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి వస్తున్నాడు అని 4 గంటలు మళ్ళీ సభను బెల్లే కొట్టరు. లేదు ఫైనాన్స్ మినిస్టర్ ప్రిపేర్ అయ్యి వస్తారా? అసెంబ్లీలో కూర్చొని ప్రిపేర్ అవుతారా? ఫైనాన్స్ మినిస్టర్ ప్రిపేర్ అవుతుండని టీ బ్రేక్ అంటారు, 3 గంటల దాకా మళ్ళీ బెల్లే కొట్టరు. ఇస్ ద వే ఆఫ్ రన్నింగ్ ద హౌస్. ఓ రోజు ముఖ్యమంత్రి కేరళ పోతాడు, కేరళకి వెళ్ళి రావాలని ఆపుతారు. ఓ రోజు ఢిల్లీకి వెళ్ళి రావాలని ఆపుతారు. ఒక రోజు ఫైనాన్స్ మినిస్టర్ ప్రిపేర్ కాలేదని ఆపుతారు. ఓ రోజు పెండ్లుందని పోతారు. ఇదా పద్ధతి? అంటే అసలు కనీసము ఎక్కడ కూడా ఒక సమన్వయం లేదు. ప్రభుత్వం ప్రతిపక్షాన్ని సమన్వయం చేసుకొని ప్రతిపక్ష సభ్యులకు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఒకరోజు నేను బడ్జెట్ మీద మాట్లాడాలి, టీ బ్రేక్ ఇచ్చారు. 12 o'clock టీ బ్రేక్ అన్నారు. ఇంకా 12:15కో 12:30కి స్టార్ట్ అయిద్దని అసెంబ్లీలో కూర్చుంటే 3:30కి బెల్లు కొట్టిండ్రు. అంటే 3:30 గంటలు ఎప్పుడు బెల్లు కొడతారని అన్నం తినకుండా కూర్చోవాలి. అంటే ఎంత సభ మర్యాదలను పూర్తిగా కాలరాసిండ్రు. దెర్ ఇస్ నో కోఆర్డినేషన్ ఎట్ ఆల్. అంటే కావాలని లేట్ నైట్లు సభ నడిపితే సభ్యులు వెళ్ళిపోతారు, అటెన్షన్ డైవర్షన్ అవుతుంది, ఫోకస్ షిఫ్ట్ అవుతుంది అనేటువంటి ధోరణి. జనరల్గా శాసనసభ జరిగేటప్పుడు ప్రభుత్వ కార్యకలాపాలు పెట్టుకోరు. వీళ్ళు హౌస్ అడ్జెంట్ చేసి ఒక చెక్ ఇచ్చేది ఉందని చెక్ ఇవ్వడానికి 3:30 గంటలు అసెంబ్లీ వాయిదా వేసారు. ఒకరోజు ఎలక్ట్రిసిటీ చెక్ ఇవ్వాలని. ఇజ్ ఇట్ ద వే? అసలు సభ జరిగేటప్పుడే పెట్టుకోవద్దు. అత్యవసరమైతే పెట్టుకుంటే కూడా 5 నిమిషాలు 10 నిమిషాలు టీ బ్రేక్లో 10 నిమిషాలు పూర్తి చేసుకొని రావాలి. 3-3:30 గంటలు చెక్ ఇచ్చే పేరిట సభను వాయిదా వేసి విలువైనటువంటి సమయాన్ని వృధా చేసినారు. ప్రజా సమస్యలు చర్చకు రాకుండా సభను వాయిదా వేసుకొని గంటల తరబడి ఇవాళ సభా సమయాన్ని ఈ ప్రభుత్వం వృధా చేసింది. బిల్లులు గందరగోళం మధ్యనే బిల్లులు పాస్ చేసుకోవడం. ప్రధానమైన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని 2 రోజులు సస్పెండ్ చేసి అనేక బిల్లులు, అనేక పద్దులను కూడా గెలటిన్ చేసి చర్చ లేకుండా పాస్ చేసుకున్నారు. కావాలనే ప్రధానమైనటువంటి ఇరిగేషన్ 2వ రోజు ఉంటే దాన్ని చివరి రోజు పెట్టి మమ్మల్ని సస్పెండ్ చేసి చర్చకు రాకుండా బిల్లు పాస్ చేసుకునే ప్రయత్నం చేసినారు. బిల్లులు కూడా మొదటి వారం రోజులు ఎక్కడ బిల్లులు తేలేదు. అన్ని బిల్లులు చివరి రోజు పెట్టి లాస్ట్ రోజే అప్రాప్రియేషన్, లాస్ట్ రోజే 10 బిల్లులు, లాస్ట్ రోజే అన్ని పద్దులు. అంటే మీ ఉద్దేశం ఏంది? చర్చ జరగొద్దు. అసెంబ్లీ వారం రోజులు ఎక్స్టెండ్ చేయండి అని అడిగాం, దానికి ప్రభుత్వం ముందుకు రాలేదు. అంటే అసెంబ్లీ పని దినాలు రోజు రోజుకు తగ్గిపోతా ఉన్నాయి. ఆ హేట్ స్పీచ్ బిల్లు తెచ్చి లాస్ట్లో పెట్టిండ్రు. అనేక విమర్శలు రావడంతో తోక ముడిచిన పరిస్థితి. మేము ఏదైనా ఇష్యూస్, ప్రజా సమస్యలు మేము ప్రస్తావిస్తే పద్దులున్నాయి కదండి, పద్దుల మీద మాట్లాడండి అంటారు. పద్దులుంటే మరి చర్చ జరిగిందా? పద్దులన్నీ లాస్ట్ రోజు పెడితే గెలిటిన్ చేసుకొని పోతుంది. ఏదైనా పబ్లిక్ ఇష్యూ మూసీ మీద మాట్లాడినాము, ఉద్యోగస్తుల డిఏల గురించి, పీఆర్సీ గురించి మాట్లాడినాము, ఆర్టీసీని ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేసేటువంటి విషయం తెచ్చాము, ఆసరా పెన్షన్ 4,000కి ఎప్పుడు వేస్తారని అడిగాము, మహాలక్ష్మి 4,000 గురించి అడిగాము, 2,500 మహాలక్ష్మి కింద ఇస్తాం, ఎప్పుడు ఇస్తారు అని అడిగాం. ఏది అడిగినా పద్దుల మీద మాట్లాడమంటారు. పద్దులేమో చర్చ జరగకుండా గెలిటిన్ చేసుకొని పారిపోతారు. ఇప్పుడు కేరళ ఎలక్షన్స్ ఉన్నాయి, మేము ఆడికి పోవాలి, 30 తారీఖు అసెంబ్లీ ఖతం. అంటే మీ కేరళ ఎలక్షన్ మీకు ముఖ్యం కావచ్చు, ఈ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర శాసనసభ ముఖ్యం. బీఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్ర ప్రజలు మాకు ముఖ్యం, ప్రజా సమస్యలు మాకు ముఖ్యం.
మీరు కేరళ ఎలక్షన్స్ ఉన్నాయని 30 తారీఖు అసెంబ్లీ బంద్ చేసి మొత్తం కేబినెట్ ఇవాళ కేరళకు తమిళనాడుకు పోయింది. ఈజ్ ఇట్ ద వే? మీకు రాష్ట్రం ముఖ్యమా, రాష్ట్ర ప్రజలు ముఖ్యమా, ఈ శాసనసభ ప్రతిష్ట ముఖ్యమా, మీ కేరళ ఎలక్షన్స్ ముఖ్యమా? ఇలా సభలో అన్ని నాటకాలే. ఏది చర్చిద్దామన్న అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్. సభలో నాటకాలు జాలేయట, ఇంకా పోయి రవీంద్ర భారతిలో నాటకాలు వేసిండ్రు. అరే ఉన్న టైమే తక్కువ, సభలో మాట్లాడదాము అంటే లే గేమ్స్ ఉన్నాయి 4 గంటలకు అసెంబ్లీ ఖతం, నాటకాలు ఉన్నాయి 4 గంటలకు అసెంబ్లీ ఖతం. ఇవాళ సభలో చేసే నాటకాలు జాలేయటగా బయట పోయి నాటకాలు చేసిండ్రు. ఇలా బిజినెస్ కు సమయం సరిపోతలేదు, అసెంబ్లీ పని దినాలు పెంచండి అంటే పని దినాలు పెంచరు. 3 గంటలు 4 గంటలు సభను వాయిదా వేసుకొని చర్చ జరగనియ్యరు. ఇంకా ఇది జాలదన్నట్టు ఆటలు నాటకాలు. అంటే మీ సభా సమావేశాలు జరగకుండా మీ సరదాలు తీర్చుకోవడానికి సభను గాలికి వదిలేసిండ్రు. సభా సమయాన్ని వృధా చేసినటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పొంగులేటి గారి అవినీతిని మేము సాక్ష్యాధారాలతో సహా బయట పెడితే ప్రజల దృష్టి మరల్చడానికి డైవర్షన్ పాలిటిక్స్. సభా సంఘం అడిగితే దానికి విలువే లేదు, సభా సంఘం పనికిరాదు. మీరు సభా సంఘంని తక్కువ చేయడం అంటే శాసనసభను తక్కువ చేయడం, అసెంబ్లీకి శాసనసభ్యులకు ఉన్న గౌరవాన్ని తగ్గించడం. శాసనసభా సంఘం అంటే ఏంటి? అన్ని పక్షాలతో అన్ని రాజకీయ పార్టీల శాసనసభ్యులతో ఏర్పడేదే శాసనసభా సంఘం. అంటే మీరు శాసనసభ గౌరవాన్ని, సభ్యుల గౌరవాన్ని, ప్రతిష్టను తగ్గించే విధంగా సభా సంఘం వెయ్యము, సభా సంఘం దండగానే రీతిలో ప్రభుత్వం సమాధానం ఇస్తా ఉంది. అంటే రెడ్ హ్యాండెడ్ గా ప్రభుత్వ అక్రమాలను మేము బయటపెట్టే ప్రయత్నం చేస్తే ముఖ్యమంత్రి గారు ఏ సాక్ష్యాధారాలు లేకుండా మా మీద ఆరోపణలు చేసి డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే అవినీతి నుండి మంత్రి గారిని కాపాడడానికి 2 రోజుల పాటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి బిల్లులను గెలటిన్ చేసి పాస్ చేసుకొని పోయిండ్రు. అసెంబ్లీ నాటకాలు, బయట నాటకాలు నడిపింది 2 రోజులు. మేముంటే వాళ్ళ ఆటలు సాగవని, వాళ్ళను మేము ప్రశ్నిస్తామని మమ్మల్ని సస్పెండ్ చేసినారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు, బట్టి విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి గారు మా బడ్జెట్ చింపుతారా అని మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చింపినాం. ఎందుకు చింపినాం? మీ బడ్జెట్లో ఏమి లేదు డొల్ల గనక మీ బడ్జెట్ కాయిదాలు చింపి మా నిరసన తెలియజేసినాం. బడ్జెట్లో మీరు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు లేవు గనక చింపి మా నిరసన తెలియజేసినాం. మీరు పెట్టింది 3వ బడ్జెట్, ఇక మిగిలింది ఒకటే బడ్జెట్. మీ ప్రభుత్వం గెలిచిన దాంట్లో 3.5 సంవత్సరాలు అయిపోతుంది ఈ బడ్జెట్తో. ఇక మిగిలేది ఒకటే బడ్జెట్. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని మొదటి గ్యారంటీ అవ్వాతాతలకు 4,000 పెన్షన్ మీరు 3 బడ్జెట్లలో పెట్టలేదు. 1 కోటి మంది మహిళలకు నెల 2,500 ఇస్తామని 3 బడ్జెట్లలో పెట్టలేదు. మహిళలకు మోసం, అవ్వాతాతలకు మోసం, రైతులకు మోసం, నిరుద్యోగులకు మోసం, విద్యార్థులకు మోసం, రాష్ట్ర ప్రజలందరినీ మీరు మోసపు చేసిండ్రు గనక మీ మోసాన్ని తెలియజెప్పడానికి బడ్జెట్ పుస్తకాలు చింపి నిరసన తెలియజేసినాం. చెవులో పువ్వులు పెట్టుకొని నిరసన తెలియజేసినాం. ఇందులో తప్పెట్లయితుంది? మీరు ఎవరి చెవులలో పువ్వులు పెట్టిండ్రు? ఇప్పుడు మీరు 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి మీరు కదా ప్రజలకు చెవులలో పువ్వులు పెట్టినారు. మీరు కదా ప్రజల్ని మోసం చేసినారు. అందుకే ప్రజలకు మీరు చేసిన మోసాన్ని మిమ్మల్ని నిద్రలేపడానికి, మిమ్మల్ని తట్టి లేపడానికి, మీ మోసాలను మీకు అర్థం చేయించడానికి వినూతన రీతిలో చెవులో పువ్వులు పెట్టుకుని నిరసన తెలియజేసినాం. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దిస్? బట్టిగారితో మాకేమైనా గెట్టు పంచాయతీ ఉందా? బట్టిగారితో మాకు వేరే పంచాయతీ ఉందా? వ్యక్తిగతం మాకేం లేదు కదా. ఇట్ ఈస్ నాట్ విత్ బట్టిగారు, ఇట్ ఈస్ విత్ ద గవర్నమెంట్. బికాస్ హీఈస్ బీయింగ్ ద ఫైనాన్స్ మినిస్టర్, డెఫినెట్ గా అడుగుతాం కదా. ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ను ఆయన ప్రవేశపెట్టినారు కనుక ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము, ఆర్థిక మంత్రి గారిని ప్రశ్నిస్తున్నాం తప్ప అది వ్యక్తిగతంగా మేము బట్టి గారిని ప్రశ్నించడం కాదు కదా. ఇట్ ఈస్ ద ఫైట్ విత్ ద గవర్నమెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణలోని ప్రజల పక్షాన, ప్రజల గొంతుకగా బీఆర్ఎస్ పార్టీ పనిచేసిందే తప్ప బట్టి గారితో గెట్టు పంచాయతీతో ఇంకో వేరే పంచాయతీ మాకు లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ స్టార్ట్ కాకముందు ఏమన్నాడు? కృష్ణా గోదావరి జలాల మీద అసెంబ్లీలో చర్చిద్దాం, మాట్లాడదాం, తేల్చుదాం అని పెద్ద పెద్ద బీరాలు బలికిండు. మరి ఎందుకు మాట్లాడలే?
కృష్ణ మీద మాట్లాడలే, గోదావరి మీద మాట్లాడలే, చివరికి ఇరిగేషన్ పద్దు మీద కూడా మాట్లాడలే. ఇరిగేషన్ పద్దు కూడా చర్చ లేకుండా గిలటిన్ల పాస్ చేసుకున్నారు. ఇరిగేషన్ పద్దు చర్చకు వచ్చినప్పుడు మమ్మల్ని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసుకొని ఏకపక్షంగా పాస్ చేసుకున్నారు. మరి ఏం ముఖ్యమంత్రి గారు, నువ్వే చెప్పినావు కదా కృష్ణా గోదావరి జలాల మీద అసెంబ్లీలో చర్చిద్దాం, ఎందుకు పారిపోయినావు, ఎందుకు చర్చించలేదు అని అడుగుతా ఉన్నాం. మేం బీఆర్ఎస్ పార్టీగా ఈ ప్రభుత్వాన్ని అనేక విషయాలను ఎత్తి కూడా చూపగలిగినాం. ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో ముఖ్యమంత్రి గారు చేస్తున్న తప్పుడు ప్రచారం అని శాసనసభ సాక్షిగా రుజువు చేసినాం. మేం బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రశ్న వేస్తే మా ప్రశ్నకు శాసనసభలోనే ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. మేమిచ్చిన ఉద్యోగాలు 60,000 కాదు 16,000 ఉద్యోగాలే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని శాసనసభలో ప్రభుత్వ సమాధానం ద్వారా స్పష్టమైంది. అసెంబ్లీలో మేము అడిగినాం, ఈ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్ ఇచ్చినాయి ఎన్ని, ఈ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్ ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని అంటే 16,000 అని సభలో ప్రభుత్వమే సమాధానం ఇచ్చింది. అంటే ముఖ్యమంత్రి ఈ 60,000 చెప్పేటి అన్ని కాకి లెక్కలు, అవన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినవి అని ఇవాళ శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ తేట తెల్లం చేసగలిగింది. నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పోరాడింది, ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టింది. మీరు అబద్దాలు మాట్లాడుతున్నారు, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదనేటువంటి విషయాన్ని చాలా గట్టిగా బలంగా మేము వినిపించగలిగాం. మేము నిరుద్యోగుల యొక్క ఆకాంక్షల్ని గట్టిగా ప్రశ్నించగలిగినాం. అదేవిధంగా బీసీల 20,000 కోట్ల బడ్జెట్ కానీ, బీసీ వెల్ఫేర్ బోర్డులు వివిధ కుల సంఘాలకు, అదేవిధంగా బీసీ కార్పొరేషన్కు కేటాయించిన నిధులలో ఒక్క పైసా కూడా ఈ 2.5 ఏళ్లలో ఖర్చు చేయలేదు అనే విషయాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముద్దాయిగా నిలబెట్టింది. బీసీల గొంతుకగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పనిచేసింది. అదేవిధంగా దళితుల మీద కూడా రేవంత్ రెడ్డిది కపట ప్రేమ అని ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల ఖర్చు విషయంలో కూడా స్పష్టంగా బహిర్గతం చేసి ఎస్సీ కార్పొరేషన్ కు కేటాయించిన నిధుల ద్వారా 2.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఒక్క దళితుడికి కూడా ₹1 ఇవ్వని వైనాన్ని కూడా బయటపెట్టి ఈ ప్రభుత్వాన్ని ముద్దాయిగా శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టగలిగింది. మొత్తంగా మీరు సభలో చూస్తే కాంగ్రెస్ పార్టీ పాలసీలను గాలి కొదిలేసింది. రేవంత్ రెడ్డి గారు పాలసీలను గాలి కొదిలేసిండు, పహల్వాన్ల భాష మాత్రం మాట్లాడిండు. ఒక ఆయన నిలబడవా పహల్వాన్ అంటుండు. అసెంబ్లీలో పాలసీలు ఉంటాయి కానీ పహల్వాన్లు, కుస్తీ యుద్ధాలు, కుస్తీ పోటీలు ఉండయి కదా. కానీ రేవంత్ రెడ్డి ఇదేదో కుస్తీల పోటీగా మార్చే ప్రయత్నం చేసిండు. కత్తుల కోలాటంతో తలలు తీసేస్తాం, సామాజిక బహిష్కరణ చేస్తాం అని కాంగ్రెస్ సభ్యులతోని ముఖ్యమంత్రి పిలిచి పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడించిండు. మనం చూడలేదా? ముఖ్యమంత్రి గారు పక్కన వచ్చి వాళ్ళు కూర్చోవడం, పోగానే వాళ్ళకి మైకొచ్చుడు, వాళ్ళు మాట్లాడుడిగా కత్తుల కోలాటంలో తలలు తీసేస్తామని ఒక శాసనసభ్యుడు అసెంబ్లీలో మాట్లాడితే అది శాసనసభనా? దాన్ని ఎందుకో ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేయవు? కత్తుల కోలాటంతో తలలు తీస్తా అన్న సభ్యుడిని ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేయవా? సామాజిక బహిష్కరణ చేస్తామని మాట్లాడిన సభ్యుడిని ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేయవా? రేవంత్ రెడ్డి ఈ 2 నెలల్లో సభలో మాట్లాడిన అనాగరిక భాషను ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేయరా? ఏం మాట్లాడిండు రేవంత్ రెడ్డి? నేను నోట్తో మాట్లాడలేను, ఆ భాష మాట్లాడడానికి నాకు సిగ్గు అనిపిస్తుంది. శాసనసభలో ఆయన మాట్లాడినటువంటి భాషను ఇవాళ ఎథిక్స్ కమిటీకి పంపాలి కదా. అధికారం ఉందనో, మందబలం ఉందనో, నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇది శాసనసభ, రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఈ ప్రభుత్వ తీరును, ఈ ముఖ్యమంత్రి భాషను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. మా గొంతు మందబలం ఉందని నువ్వు అసెంబ్లీలో నొక్కుతావేమో, కానీ మేము యాజ్ పాసిబుల్ దొరికిన ప్రతి చిన్న అవకాశాన్ని ఉపయోగించుకొని ఒక్క సెకండ్ కూడా వృధా చేయకుండా ప్రజా సమస్యల ప్రస్తావనకు మేము ప్రాధాన్యత ఇచ్చాము. చిరు ఉద్యోగుల గురించి, రిటైర్డ్ ఉద్యోగుల గురించి, వివిధ ప్రజా సంఘాల గురించి, బీసీ కుల సంఘాల గురించి, బీసీ రిజర్వేషన్ గురించి, బీసీ సప్లాన్ గురించి, ఎస్సీ సప్లాన్ గురించి అన్ని వర్గాల సమస్యలను బీఆర్ఎస్ పార్టీ ప్రస్తావించే ప్రయత్నం చేసింది. అయినా కొన్ని మేము మాట్లాడగలిగాం. కొన్ని సందర్భాల్లో డైవర్షన్ పాలిటిక్సో, మమ్మల్ని సభ నుంచి సస్పెండ్ చేసో మా గొంతు నొక్కే ప్రయత్నం చేసినారు. కానీ మాకు శాసనసభ ఒకటే కాదు కదా, ప్రజాక్షేత్రం కూడా ఉంది. అనేక వేదికలు మాకున్నాయి. తప్పకుండా అన్ని వేదికల్లో ఈ ప్రభుత్వ తప్పిదాలపై నిలదీస్తూనే ఉంటాం. బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది.
ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఏది ఏమైనా శాసనసభలో ప్రతిపక్షంగా మేము టు ద బెస్ట్ ఆఫ్ అవర్ కెపాసిటీ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు, కేసీఆర్ గారి సూచనల మేరకు మా శాసనసభ పక్షం సభ్యులు అందరం కలిసి ఈ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశాం. ప్రజల పక్షాన పోరాటం చేసినాం. ప్రభుత్వం ఎట్లా పారిపోయిందో కూడా మీరందరూ కూడా చూశారు. మా పోరాటం తప్పకుండా ప్రజల పక్షాన కొనసాగుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ. ఇకపోతే రెండవ అంశం ఒకటి కూడా మాట్లాడాలనుకుంటున్నా. గౌరవనీయులు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ గారు నిన్న పార్లమెంట్లో చేసినటువంటి వ్యాఖ్యలపై కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము స్పందించాలనుకుంటా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా సిఆర్ పాటిల్ గారి వ్యాఖ్యలు ఎట్లా ఉన్నాయంటే, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సిఆర్ పాటిల్ వ్యాఖ్యలు మధ్య తేడా లేదు. అంటే బీఆర్ఎస్ మీద బురద జల్లడంలో కాంగ్రెస్ బీజేపీల ఫెవికాల్ బంధం బయటపడ్డది. కాళేశ్వరం మీద పెట్టిన ఖర్చే 90,000 కోట్లు, 1,00,000 కోట్లు కొట్టుకుపోయినాయి అని ఎట్లా మాట్లాడతాడు? అది రేవంత్ రెడ్డి భాష. అదే భాష ఆయన మాట్లాడండి. అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వమే అన్ని రకాల అనుమతులు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వమే కాళేశ్వరం ప్రాజెక్టు దేశానికి ఆదర్శమని కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కేంద్ర మంత్రులు, సర్వోన్నత న్యాయస్థానం కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఇవాళ గడ్కరీ గారు హైదరాబాద్కు ఇవాళ కాళేశ్వరం జలాలు వస్తున్నాయి, కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదాయని అని మరో కేంద్ర మంత్రి గడ్కరీ గారు మాట్లాడిన వ్యాఖ్యలు. అప్పటి గవర్నర్ నరసింహన్ గారు తెలంగాణ రాష్ట్ర సాగు తాగునీటి సమస్యలకు ముక్తిని ప్రసాదించే ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఆనాటి రాష్ట్ర గవర్నర్ గారు మాట్లాడిన వ్యాఖ్యలు. ఈనాటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దేశ చరిత్రలోనే కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టు లేదని ఈనాటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలు. మ్యాగ్సెసే అవార్డు గ్రహీత గౌరవనీయులు రాజేందర్ సింగ్ గారు కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి ప్రాజెక్టు ఒక జీవనదిగా మారిందని మ్యాగ్సెసే అవార్డు గ్రహీత రాజేందర్ సింగ్ గారు చెప్పిన వ్యాఖ్యలు. అదేవిధంగా సిడబ్ల్యూసి చైర్మన్, సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ మసూద్ హుసేన్ గారు దేశములో ఎక్కడి లేని విధంగా కాళేశ్వరం పనులు జరుగుతూ ఉన్నాయి, ప్రాజెక్టు డిజైను, పనుల ప్రణాళికలు చాలా బాగున్నాయని ఆనాటి సిడబ్ల్యూసి చైర్మన్ మసూద్ హుసేన్ గారు ఈ ప్రాజెక్టుకి ఇచ్చిన కితాబ్. పంజాబ్ ముఖ్యమంత్రి గారు భగవత్ సింగ్ మాన్ గారు ఈ కాళేశ్వరం ప్రాజెక్టును విజిట్ చేసి మేము నేర్చుకున్నాం, ఇది అద్భుతమని చెప్పినటువంటి మాటలు. అమెరికాలోని సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ వారు కాళేశ్వరం ప్రాజెక్టుకు అవార్డు ఇచ్చి ఈ ప్రాజెక్టు పట్ల కితాబునిచ్చినటువంటి మాటలు. సర్వోన్నత న్యాయస్థానం, సుప్రీంకోర్టుకు న్యాయమూర్తులు కూడా కాళేశ్వరం ప్రాజెక్టును ప్రశంసిస్తూ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు. ఇట్లా ఎన్నెన్నో ఉన్నాయి. అవి కాదు, నిన్నగాక మొన్న ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా, భారత్ సర్కార్, ఇది నాది కాదు, కేంద్ర ప్రభుత్వం, భారత్ సర్కార్, కేంద్ర ప్రభుత్వం ఇదే పార్లమెంట్ సమావేశాల్లో పార్లమెంట్లో టేబుల్ చేసిన ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ఇది. ఈ రిపోర్ట్లో ఏం చెప్పారో కూడా నేను చదివి వినిపిస్తాను. దిస్ ఇస్ అ ఫుల్ రిపోర్ట్. ఇందులో పేజ్ నంబర్ 231. ఇన్ తెలంగాణ ద కల్టివేటెడ్ ఏరియా విచ్ స్టూడ్ ఎట్ 1.31 crore acres in the year 2014, it increased to 2.20 crore acres by the year 2023 due to major flagship programs such as Kaleshwaram lift irrigation project. ఇది నేను చెప్పలే, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో పెట్టిన ఎకనామిక్ సర్వే పుస్తకం. గడ్కరీ గారు చెప్పింది నిజమా? ఢిల్లీలో పార్లమెంట్లో ఎకనామిక్ సర్వే రిపోర్ట్లో చెప్పింది నిజమా? లేదు నిన్న రాజ్యసభలో నీళ్ల మంత్రి చెప్పింది నిజమా? ఎవరి మాట నిజం? మీరే కదా అద్భుతం, కాళేశ్వరం వల్ల తెలంగాణలో సాగునీటి వసతి రెట్టింపైంది,
తెలంగాణలో పంటల ఉత్పత్తి రెట్టింపైందని మీరే కదా చెప్పింది. ఇదేమో ఢిల్లీలో పార్లమెంట్లో పెట్టింది, ఇదేమో రాష్ట్ర అసెంబ్లీలో నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో పెట్టిన పుస్తకం. ఇది నాది కాదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి 2026-27 బడ్జెట్ బుక్లో నిన్న అసెంబ్లీలో పెట్టిన పుస్తకం. ఆయన గారు ఏం చెప్తారంటే, నిన్నేమంటాడు రేవంత్ రెడ్డి గాని సిఆర్ పాటిలు 1,00,000 కోట్లు కొట్టుకపోయింది. ఖర్చు పెట్టింది 90,000 కోట్లు అయితే 1,00,000 కోట్లు కొట్టుకపోయింది అంటారు. మరి 1,00,000 కోట్లు కొట్టుకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమంటారు, ఇంట్లో 2024-25లో కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పుడు బారుతున్న లక్షల ఎకరాలకు అదనంగా 24-25లో 3,000 ఎకరాలు కొత్తగా పారకం పెరిగింది. 25-26లో 5,000 ఎకరాలు కొత్త ఆయకట్టు సాగులోకి తెచ్చాము అని నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో పెట్టిన నివేదిక. మరి 1,00,000 కోట్లు కొట్టుకపోతే ఈ కొత్త పారకం ఎడికెళ్ళి వస్తుంది? ప్రాజెక్టే కొట్టుకపోయి మరి కొత్త పారకం ఎడికెళ్ళి వచ్చింది? అంటే ఇదంతా కూడా బీఆర్ఎస్ మీద బురద రాజకీయం, బురద జల్లే రాజకీయం. ఇప్పుడు నిన్న మొన్న మనం భువనగిరి జిల్లాలో ఆలేరు ఎమ్మెల్యే గారు, భువనగిరి ఎమ్మెల్యే గారు పోయి కాలువలకు నీళ్లు, పంట పొలాలకు నీళ్లు వదులుతూ నెత్తి మీద నీళ్లు జల్లుకుంటున్నారు కదా. మరి అవి నీళ్లు కాళేశ్వరం నీళ్లు కావా? నిన్న కాక మొన్న ముఖ్యమంత్రి గారు పోయి గంధమల్ల ప్రాజెక్టుకు కొబ్బరికాయ కొట్టిండు. గంధమల్ల ఏంటిది? ఇజ్ ఇట్ నాట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ కాళేశ్వరం? గంధమల్లకి ఎక్కడి నుంచి పోతాయి నీళ్లు? మిడ్మానేర్ నుంచి అనంతగిరి, అనంతగిరి నుంచి రంగనాయక సాగర్, రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్, మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్, కొండపోచమ్మ సాగర్ నుంచి గంధమల్ల బౌల్. ఇవన్నీ కాళేశ్వరం కాకపోతే ఏంది? ఇజ్ ఇట్ నాట్ కాళేశ్వరం? ఇవన్నీ లేకపోతే గంధమల్లకు నీళ్ళు వస్తాయా? ఇవన్నీ కాళేశ్వరంలో నిర్మించినాయే కదా. అంటే కాళేశ్వరం ఇంటాక్ట్ ఉంది కనుక, నీళ్లు పారుతున్నాయి కనుక నువ్వు గంధమల్లకు పోయి కొబ్బరికాయ కొట్టినావు నల్లగొండల. నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు హైదరాబాద్కు 20 టీఎంసీల నీళ్లు తెస్తున్నా, మూసీలో గోదావరి నీళ్లు పోస్తున్నాను, అవి కాళేశ్వరం నీళ్లు కావా? 8,000 కోట్ల రూపాయలతో ఇప్పుడు పనులు జరుగుతున్నాయి కదా. 1,00,000 కోట్ల కాళేశ్వరం కొట్టుకపోతే 8,000 కోట్లతోని నువ్వు నీళ్లకు కాలువలు ఎందుకు తవ్వుతున్నావు? నీళ్లే లేకపోతే కొట్టుకునే పోతే 8,000 కోట్లతోని మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ కు కాలువ పనులు ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? అది నీ ప్రాజెక్టే లేకపోతే 8,000 కోట్లు ఎవడన్నా మెదడున్నోడు ఖర్చు పెడతాడా? పనులు చేస్తాడా? అంటే కాళేశ్వరం ఈజ్ ఇంటాక్ట్. కాళేశ్వరంలో నీళ్లున్నాయి. మల్లన్న సాగర్ లో ఈ నిమిషానికి 25 టీఎంసీల నీళ్లున్నాయి. అందుకే ఆ నీళ్లను హైదరాబాద్ కు తెస్తా అంటున్నావు. అంటే కాళేశ్వరం ఈజ్ ఇంటాక్ట్. ఇలా అంటే ఈ వాస్తవాలను మరుగున పరిచే ప్రయత్నం చేస్తున్నారు. నేను సిఆర్ పాటిల్ గారు కోరుతా ఉన్నా, రండి ఒక్కసారి తెలంగాణకు పోదాం, యాదాద్రి జిల్లాలో పోయి అడుగుదాం, గతంలో నీళ్లు బారినాయా, ఈ నీళ్లు కాళేశ్వరం నీళ్ళా కావా? యాదాద్రి జిల్లాలో భువనగిరి ఆలేరు ప్రజలను అడుగుదాం. పోదాం జగిత్యాల జిల్లాకు పోయి చొప్పదండి, జగిత్యాల, మెట్టుపల్లి ఆ జిల్లా ప్రజల్ని అడుగుదాం, రైతులను అడుగుదాం. పోదాం కరీంనగర్ జిల్లా, కరీంనగర్, మానకొండూరు, హుస్నాబాద్ రైతులను అడుగుదాం. రండి సిద్దిపేట, దుబ్బాక, గజ్వేలు, మెదక్ జిల్లాలోని మెదకు, నర్సాపూరు ప్రజల్ని అడుగుదాం, రైతులను అడుగుదాం. ఎప్పటి నుంచి నీళ్లు వస్తున్నాయి, ఈ నీళ్లు ఏ నీళ్లోని గలగల పారే గోదావరి నీళ్లను చూద్దాం, పచ్చటి పొలాలను చూద్దాం, పక్కనున్న రైతుల్ని పలకరిద్దాం. వస్తారా? రండి సిఆర్ పాటిల్ గారు. ఎందుకు ఈ అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారు? మనం పోదామండి, రండి. మీరు ఎవరు వస్తారు? రండి. బీజేపీ కిషన్ రెడ్డి గారు వస్తారా? బండి సంజయ్ గారు వస్తారా? లేదు కాంగ్రెస్ నాయకులు వస్తారా? రండి, నేను తీసుకెళ్లి చూపిస్తా. నా నియోజకవర్గంలో ఇప్పుడు ఈ యాసంగిలో 80,000 ఎకరాలు పండుతుంది. 80,000 ఎకరాలు ఒక సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో పండుతుందంటే అవి కాళేశ్వరం నీళ్లు కావా? పక్కన మానకొండూరులో బంట లేదా కాళేశ్వరం నీళ్లతో? హుస్నాబాద్లో బంట లేదా? దుబ్బాకలో బంట లేదా? మెదక్లో బంట లేదా? నర్సాపూర్లో బంట లేదా? చొప్పదండ్ల బంట లేదా? పోదాంపై ఏ కాన్స్టిట్యున్సీకి పోదాము? ప్రజల్ని అడుగుదాం, రైతులను అడుగుదాం. కాళేశ్వరం కట్టకముందు నీళ్లు వచ్చినాయా? కాళేశ్వరం కట్టినాక నీళ్లు వచ్చినాయా? పారే నీళ్లను చూద్దాం, పండే పంటలు చూద్దాం, అక్కడున్న రైతులను పలకరిద్దాం. ఏడికి పోదామో చెప్పండి. ఇవన్నీ రాజకీయ ప్రేరేపితమైన వ్యాఖ్యలే తప్ప నిజాయితీ లేదు. మరి 1,00,000 కోట్లు కొట్టుకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ బడ్జెట్ లో మేము కొత్తగా 8,000 ఎకరాలకు ఈ సంవత్సరం కాళేశ్వరం కింద నీళ్లు ఇచ్చినామని ఎట్లా చెప్తాడు? ఇలా క్లియర్ గా రాసింది కదా, కాళేశ్వరం ప్రాజెక్టు. ఎట్లొచ్చినాయి నీళ్లు మరి కాళేశ్వరం కూలిపోతే? ఈ కొత్త ఆయకట్టు యాడికెళ్ళి వచ్చింది? మరి ఎకనామిక్ సర్వే రిపోర్టు ఇది కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్ లో పెట్టింది కదా. కాళేశ్వరం తెలంగాణ స్వరూపం మార్చింది, తెలంగాణ ఆయకట్టు పెంచింది, తెలంగాణకు ఒక పంటల మాగానిగా మార్చిందని ఎట్లా చెప్తుంది?
ఇది ఢిల్లీ పార్లమెంట్లో పెట్టిన రిపోర్టే కదా, కేంద్రం చెప్పిన రిపోర్టే కదా. అంటే ఇవన్నీ కూడా కేవలం ఒక బురద రాజకీయం. నిజంగా చెప్పాలంటే ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డికి నేను ఒక 20 ఉత్తరాలు రాసిన ఇప్పటికీ. ఒక 50 కోట్లు ఇస్తే 2 లక్షల ఎకరాల ఆయకట్టు వస్తుంది కాళేశ్వరంలో. ఒక్క సంవత్సరంలో 2 లక్షల ఎకరాల ఆయకట్టు వస్తుంది. ఒక 50 కోట్లు ఇవ్వండి అంటే పగబట్టిండ్రు కాళేశ్వరం మీద, ఉత్తర తెలంగాణ మీద పగబట్టిండ్రు. ఇలా కరీంనగర్కో, నల్లగొండకో, యాదాద్రికో, సిద్దిపేటకో, మెదక్కో ఒక్క 50 కోట్లు ఇస్తే పిల్ల కాలువలు, పంట కాలువలు దవ్వుతే 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఇంతకాలం మేము బురద జల్లినాం, ఇంతకాలం కాళేశ్వరం కూలిపోయిందన్నాం. ఈ 50 కోట్లు ఇస్తే 2 లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చిందనుకో, మేం చెప్పింది తప్పైతుందని, తప్పుల పడతామని పగబట్టినట్టు చేసి రైతులకు శిక్ష వేస్తున్నారు. నేను ఒకటే అంటున్నా, మీకు మా మీద పగ ఉంటేనో, కోపం ఉంటేనో, ద్వేషం ఉంటేనో మాకు శిక్ష వేయండి, రైతులకు శిక్ష వేయకండి. ఆ కాలువలకు నీళ్లు విడుదల చేయండి, నిధులు విడుదల చేయండి, కాలువలు దవ్వండి, కొత్త ఆయకట్టుకు నీరు ఇవ్వండి. థ్యాంక్ యూ. నేను లంచ్ లో మీతో చిట్ చాట్ చేస్తా, ఆ ఇష్యూ మీద మీతో మాట్లాడతా. ఇప్పుడు నా ఇష్యూస్ డైల్యూట్ అయితే ఐ హ్యావ్ ఆల్ ఇన్పుట్స్. 2 ప్రధానమైన అంశాల మీద మాట్లాడినా మళ్ళీ చిట్ చాట్ ఉంది. న్యాయం చేయండి కొద్దిగా. ఒకటేమో శాసనసభ సమావేశాలు రౌండప్ చేస్తా, రెండవదేమో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ మాట్లాడిన దాని మీద మాట్లాడతారు. ఐ విల్ స్పీక్ ఆన్ 2 issues. Both are equally important. Kindly do justice.